పేతురు సీమోను ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యము. దైవజనుడు ఉండి ఇగో సీమోను ఇంటిని మరింతగా ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నాడు, మరింతగా ఆత్మీయంగా ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సంగమా, మన జీవితాలు ఫైనాన్షియల్గా వృద్ధి చెందుతున్నాయి. ఏమండి, ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు సైకిల్, ఇప్పుడు అలాగా దేవుడు మనల్ని ఆశీర్వదించి, నేనే అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను బండి మీద వెళ్తుంటే. నేనేంటి బండి మీద వెళ్తున్నానంటే నిజం ఉందా? నిజమండి. ఇప్పుడు ఇలాగ ఇంకా మనల్ని ఆశీర్వదించి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడండి? దేవుని సంగమం మన జీవితాలు అక్కడే ఉంచడు. ఒక్కొక్క మెట్టు మన దేవుడు ఏం చేస్తాడు? వృద్ధి చెందిస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా వృద్ధి చెందుతున్నప్పుడు ఈ భక్తి అనేది ఏమవుతుందంటే మన జీవితంలో చెప్పండి, తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నప్పుడు భక్తిలో కూడా మనం ఏం చేయాలండి? అభివృద్ధి చెందాలి. హెచ్చైనటువంటి స్థితికి తీసుకొచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. అందుకనే దావీదు దేవుని మందిరంలో కూర్చొని ఏమంటున్నాడు తెలుసా? తనకు తాను కిరీటము, తనకు తాను ఆ కత్తి అన్ని చూసుకుని దేవుని మందిరంలో కూర్చొని తనను చూసుకుంటున్నాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నేనుండుటకు. ఏమండి, ఇంతగా హెచ్చించబడ్డాను ప్రభా. ఒకప్పుడు ఈ మేకల వెంబడి, గొర్రెల వెంబడి డ్రు అంటూ పరిగెడుతూ, అవి మాటినకపోతే వాటి వెనకాల పరిగెడుతూ, ఇదిగో సింహము, ఎలుకబంటి వస్తే అయ్యో వాటిని రక్షించుకోవడమే నా పని అయిపోయింది. ఇప్పుడు వాటి వెంబడి కాకుండా దేవుడు నన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎంత గొప్ప దేవుడు అని. అందుకని ఎన్ని కీర్తనలు రాశాడో, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రతిసారి ఏమనుకుంటాడు తెలుసా? 103 కీర్తనలు. నా ప్రాణమా, చెప్పండి అందరూ కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో ఏది కూడా మరిచిపోవద్దని దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నాడు. ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి దేవుని సంగమా? ఇదిగో నీ ఇంటిలో ప్రార్థన ఉంటే నీ జీవితం ఆత్మీయంగా వృద్ధి చెందుతుంది, నీ జీవితం ఆత్మీయంగా బలపడుతుంది. ఇదిగో పేతురు సీమోను ఇంటిలో ఉండి ప్రార్థన చేయటం ద్వారా సీమోను పేతురు ఇల్లు కూడా ఆత్మీయంగా బలపరచబడుతుంది, ఆత్మీయంగా కట్టబడుతుంది, ఆత్మీయంగా ఎప్పుడు కూడా స్తుతింపబడుతుంది. ఎప్పుడు కూడా చర్మము అనేటువంటి వాసనలో ఉండే అతను ఇప్పుడు దేవుని సువాసన అనేటువంటి వాసనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుని వాక్యము ఎప్పుడు ఆ ఇంటిలో పరిమళిస్తుంది, ప్రార్థనలు ఎప్పుడూ జరుగుతున్నాయి. మేము ఇక్కడికి ఇంటికి వచ్చినప్పుడు ఏమండి, రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే శనివారం నాడు ఒక ఆవిడ ఎక్కడి నుంచో వచ్చింది, ఊరి నుంచి ఎవరో ఇంటికి వచ్చింది. మేము శనివారం ప్రార్థన చేసుకోవడం, కుటుంబ ప్రార్థన చేసుకోవడం విని ఆదివారం ఆవిడ ఏం చేసిందంటే బైబిల్ పట్టుకొని మా గేట్ దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు ప్రార్థన ప్రారంభమైపోయిందా? ఇదే కదా చర్చి అంటుంది. నేనన్నాను, ఇది చర్చి కాదమ్మా, మా చర్చి వేరే దగ్గర ఉందంటే, అదే రాత్రి ప్రార్థన జరిగాయి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను రోజు ప్రార్థనలు జరుగుతున్నాయి మీ ఇంట్లో, ఇక్కడ చర్చ్ ఉందేమో, ఆదివారము ఇక్కడ ప్రార్థనకు వచ్చేసానని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గృహాలు నిత్యం ఆరాధనకు నిలయాలుగా మార్చబడాలి. మన గృహాలు ఎప్పుడు దేవుని స్తుతి యాగాలుగా మార్చబడాలి. ప్రియ దేవుని సంగమ, పేతురు సీమోను ఇంటిలో ఉండటం వల్ల వాక్యము ఎప్పుడు ఆ ఇంటిలో వస్తుంది, ఆరాధన ఎప్పుడు ఆ ఇంట్లో వస్తుంది. సీమోను ఇల్లు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడింది. అక్కడే ఆ వచనాన్ని మీరు చదివినప్పుడు చూడండి, పేతురు అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంటిలో జరిగిన విషయం ఏమిటి అంటే 10వ వచనంలో చూడండి, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను, ఇంటివారు సిద్ధము చేయించుండగా ఏం చేశారంటే అండి, అతనికి ఆకలేస్తుందంట. ఈలోగా సీమోను ఇల్లు ఏమవుతుంది, ఇంట్లో అతనికి భోజనాలు సిద్ధమైపోతున్నాయి. దేవుని సంగమా, దేవుడు తన దైవజనుని యొక్క ఆకలిని ఎవరైతే తీరుస్తారో, అందుకే ప్రభు వాక్యంలో ఒక మాట చెప్తారు, ఇదిగో నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారము పెట్టారు. నేను వస్త్రహీనున్న ఇంటిని, మీరు నాకు వస్త్రమును ఇచ్చారు. నేను దాహముగా ఇంటిని, మీరు నాకు దాహము తీర్చారు. అయితే వారంటారు కదా శిష్యులు, ప్రభువా
నువ్వు ఎప్పుడు దాహంగా ఉంటే చూసి మేము నీకు నీళ్ళు ఇచ్చాము, ఎప్పుడు నీ వస్త్రహీనుడై ఉంటే నీకు వస్త్రం ఇచ్చాము, ఎప్పుడు నీవు ఆకలి కొంటే నీకు ఆహారం పెట్టామంటే, ఇదిగో నా పేరట వచ్చిన వారికి మీరు చేశారు కనుక అది నాకు చేసినట్లే. ఇదిగో పేతురు ఆ ఇంటిలో ఆకలితో ఉన్నాడు, ఈలోగా అక్కడ ఆ ఇంటి వారు ఏం చేస్తున్నారండి చెప్పండి? ఆహారం. ఆ మాట చదివారండి? ఎంతమంది చదివారు? అక్కడ వారు ఆహారము, దైవజనుడికి ఆహారము సిద్ధం చేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం ఏం సిద్ధం చేశాడండి? ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇదిగో ఏలియా సారేపత్ అనే విధవరాల దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా నాకు ఆకలేస్తుంది, నువ్వు నాకు ఒక అప్పం ఇవ్వు అంటే, అయ్యా దైవజనుడా నాకు ఒక్కటే వస్తుంది ఈ అప్పం, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డులో కొంచెము నూనె మాత్రమే ఉందయ్యా, ఈ దినమును చేసుకొని మేము నా కుమారుడు చనిపోవాలనుకుంటున్నాం. లేదు. అయితే దైవజనుడికి అంటున్నాడు, అమ్మ నీవు మొదట అప్పము చేసి నాకు ఇచ్చి మరలా మీరు చేసుకోనండి. ఎంత అద్భుతం అంటే, ఆవిడ ఏం చేసింది? మొత్తం అంతా పిండి తీసింది. ఆయనకి చెప్పినా అర్థం అవట్లేదేమో ఏంటో, కనుక అప్పం ఇమ్మంటున్నాడు కదా, ఇచ్చేద్దాం, మరలా చేసుకోమంటున్నాడు కదా అని వెళ్దామని చేసి ఇచ్చింది, మరలా వెళ్ళింది. మరలా దేవుడు దాన్ని వృద్ధి చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవజనుడికి మనము దైవజనుడు అని కాకుండా, అక్కడ మనం చూడండి, ఆ సారేపతు విధవరాల దగ్గరికి ఏలియా వచ్చాడా, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడా? అందరూ చెప్పాలి. దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది, అక్కడికి నీవు వెళ్ళు, అక్కడ ఆమె ద్వారా నేను నిన్ను పోషిస్తాను అని చెప్పాడు తప్ప ఇతను సొంతగా వెళ్ళలేదు. కనుక దైవజనుడు అడుగు పెట్టడం ద్వారా ఇతడిని పోషిస్తూ దేవుడు ఆ కుటుంబాన్ని కూడా పోషించాడు. ఇది క్రమం. మరి మీరు కూడా భోజనం చేసేటప్పుడు, ఇప్పుడు చాలా మన దైవ బిడ్డలకి అలవాటు తప్పేది. నేను కూడా తెనాల్లో ఉండేటప్పుడు, హైదరాబాద్లో ఉండేటప్పుడు పరిచర్య ఒక్కడిని చేసుకుంటున్నప్పుడు, నేను అన్నం వండే ముందు గ్లాస్తో తీసి మరలా పిడికిలు తీసి ఒక బాక్సులో వేసేవాడిని. నేను పాస్టర్ గారు అయ్యిండి కూడా. ఎందుకంటే మా అమ్మగారు చెప్పేవారు, బాబు నువ్వు భోజనం చేసేటప్పుడు నువ్వు మొదట దేవునికి తీ. ఒకప్పుడు అలవాటు మనకు ఉండేది, ఇప్పుడు రాను మనకి ఏమవుతుందో తెలుసా? అలవాటు పోయింది. ఇక్కడ ఈమె మొదట నాకు ఇవ్వమన్నాడు గనక ఆమె వండుకున్న దాంట్లో మొదట దైవజనునికి ఇచ్చింది. ఒకవేళ నీవు ఒకప్పుడు అలాగ చేసి ఆశీర్వదించబడ్డావు, నీవు ఇప్పుడు రాను క్రమం తప్పిపోయింది, మరలా ఈ వారం నుంచి నిన్నేం చేయాలి చెప్పండి? మొదట దైవజనుడికి లేకపోతే దేవునికి మొదట మనము తీసి ఆశీర్వాదాన్ని పొందుతాం. అలాగ చేసి కరువు దినములన్నిటి పోషించబడను. అంతేకాదు, తొట్టిలో ఉన్న పిండి బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదని ఉంది. దేవుని స్తోత్రం చెప్తామని అందరూ కూడా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇదిగో మనము దేవుని సన్నిధిలో దైవజనుని పోషించే విధంగా ఉండాలి. అందుకే గనురాలైనటువంటి స్త్రీ తన భర్తతో అంటుంది, అయ్యా మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు, మన ఇంటి మీద మనం గోడ మీద ఒక ఇల్లు కట్టేద్దాం, అతని కోసము మరి వస్తువులన్నీ కూడా వేద్దామయ్యా, మంచం వేద్దాం, దీపం ఏమండి, పీట, బల్ల అన్నీ వేసి అతనికి ఆహారాన్ని మనము పెడదామని ఆకలి తీరుస్తూ ఉన్నారు, ఆహారాన్ని పెడుతున్నారు. ఈరోజు దేవుని సంగమా, దైవజనుడుగా ఉన్నటువంటి మీ సేవకుడిని పోషించే బాధ్యత దేవుడు ఎవరికి పెట్టాడు చెప్పండి? ఎవరికి పెట్టారు? సంఘానికి పెట్టాడు. సంఘము దైవజనుడిని ఏం చేయాలి? పోషించాలి. నువ్వు ఏది తిన్నా ఏమండి, మీరు దేవుడు మీకు ఇచ్చింది ప్రతి దానిలో నుండి దేవుని కోసం నీవు తీయగలిగితే దేవుని ఆశీర్వాదాలు నీవు 30 60 100 పొందుతాం. అంతేకాదు, చూడండి అక్కడ ఏమండి, అక్కడే అదే మాట మనం చూస్తే 10వ వచనం కంటిన్యూ చేయండి. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను, ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబట్టి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి విధమైనటువంటి పాత్ర భూమి మీదకు దిగి వచ్చుట చూచెను. ఇక్కడ పేతురు గారు చర్మకారుడైన సీమోని ఇంటిలో దర్శనాన్ని చూశాడు. చెప్పండి, చెప్పాలి అందరూ. ఏం చూశాడండి? ఆయన మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక పెద్ద దుప్పటి
ఇంకొకటి ఆకాశం నుంచి దెబ్బ పడుతుందంటండి. 4 చెంగులు పట్టుకొని దెబ్బ పడుతుందంట. అందులో ఏమండి చతుష్పాద జంతువులు ఉన్నాయి, పాకు పురుగులు ఉన్నాయి, అనేకమైనటువంటి జంతువులన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ దర్శనాన్ని పేతురు గారు చూస్తున్నారు. నేను ఆలోచించినప్పుడు సీమోను, చర్మకారుడైన సీమోను ఇంటిలో పేతురు చూసిన దర్శనం. అందరూ చెప్పండి, దర్శనం. నేను అక్కడ ఆగినప్పుడు దేవుడు ఏమన్నాడు, ప్రసాద్ సంఘానికి చెప్పు, నీతో సహా నీవు నీ ఇంట్లో ప్రతిసారి ఏం చూడాలి, దర్శనాలు చూడాలి. దర్శనాలు చూడాలంటే ఏం చేయాలి? అక్కడ పేతురు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కనిపెట్టిన వారికి దర్శనాలు వస్తాయి. నేను ఇంకా ఈ గురించి ఆలోచన చేస్తే కొన్ని ఇంటిల్లో మనం ఆలోచిస్తూ చూడండి, ఏదైనా మనకు ఊరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మనం పడుకోవడానికి వారు రూమ్ ఇస్తారు. ఎందుకంటే మన చుట్టాలం కదండి, మన కోసం మంచి బెడ్షీట్ వేసి తీరా ఆ రాత్రి మనకి ఎలా ఉంటుందండి, భయంగా కళ్ళు మూసుకుంటే చెడ్డ కళ్ళలో. ఇలాంటి అనుభవాలు చాలా మంది ఎదుర్కొంటారు. బాబు అనుకుంటా ఆ ఇంట్లో ఏం పట్టలేదు, నిద్ర అస్సలు పట్టలేదు, కళ్ళు మూద్దామంటేనే ఏదో పీడకల్లో, ఏదో భయంగా ఉన్నది. దేవుడు నాకు మాటను గుర్తు చేశాడు. ఎలాంటి అనుభవాలు చాలా సార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మన ఇంటిలో కూడా దేవుని సంగమా ఏదో చెడ్డ కళ్ళు వస్తూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీవు గనక ప్రార్థన చేస్తే నీ ఇంటిలో ప్రతి విధమైన కీడును తొలగించి మంచి దర్శనాలు ఇస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇల్లు ప్రార్థనకు నిలయాలుగా మార్చబడినప్పుడు, మన మోకాళ్ళు దేవుని ఎదుట వంగినప్పుడు మనం దర్శనాలు చూడగలుగుతాం. మన మోకాళ్ళు దేవుని ఎదుట వంగి సాగిలు పడనంత వరకు కూడా ఏ ఆత్మీయమైనటువంటి దీవెన మనము చూడలేము. అందుకని మన ఇంటిలో దెయ్యాలు వచ్చి మళ్ళీ ఆట ఆడిస్తూ ఉంటాయి. నీవు వాక్యం చదువుదాం అనుకుంటావు, చిన్న తలనొప్పి స్టార్ట్ అవుద్ది, చిన్న కడుపు నొప్పి స్టార్ట్ అవుద్ది, గ్యాస్ట్రిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చిన్నపిల్లలకి వచ్చేస్తుంది. ఏమండి, మనం వాక్యం చదివి ప్రార్థన చేద్దాము అని నిర్ణయం తీసుకుంటాం, వెంటనే రాత్రే జ్వరం వచ్చేస్తుంది. ఎందుకంటే అపవాది శోధనది. ఈరోజు మనం సంఘముగా మన కుటుంబాలు చర్మకారులైనటువంటి సీమోను తన ఇంటిలో పేతురుండి వాక్యం ప్రకటించి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనాలు ఇచ్చాడు. మన గృహాలు కూడా ప్రార్థనకు నిలయముగా మారుతూ మన ఇంటికి ఎవరైనా వస్తే 10 రోజులు ఉండిపోవాలి. ఏమండి, ఉండాలా వద్దా? ఎందుకంటే అమ్మా, మీ ఇంట్లో మేము దేవుణ్ణి సన్నిధిని అనుభవించగలుగుతున్నాం, ఆత్మీయ జీవితాన్ని అనుభవించగలుగుతున్నాం. మీ ఇంటిలో నేను ఒక పరలోకాన్ని చూడగలుగుతున్నాను. ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడాలనుకుంటున్నాను. నీ ఇంట్లో ఇదిగో, నీ ఇంట్లో పడుకుంటే, మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు అంతగా నిద్ర పట్టలేదమ్మా, మీ ఇంట్లో పడుకోగానే మంచి చెప్పండి నిద్ర పట్టేసింది. ఏటి ఇప్పుడే పడుకొని ఇప్పుడే లేచాను అన్నట్టుగా అయిపోయింది. అబ్బా, మరి అంతేకాదండి, పడుకున్నప్పుడు దేవుణ్ణి చూశాను, ఆయన దిగి వచ్చి తన దేవదూతలంతా కూడా నా మంచం చుట్టూ ఏం చేస్తున్నారు, తిరుగుతున్నట్లుగా, ఆరాధిస్తున్నట్లుగా ఉంది. ఈ ఇల్లు కాదమ్మా, దేవుని ఆలయం అని చెప్పగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చర్మకారుడైన సీమోను యొప్పేలో సముద్రము దగ్గరలో ఇల్లు కట్టుకున్నాడు. అందరూ అతన్ని అసహించుకుంటూ ఉన్నారు, ఎందుకంటే అతని దగ్గర దుర్వాసన వస్తుందని. కానీ ఎప్పుడైతే పేతురు ఆ ఇంటిలో ఉన్నాడో ఆ ఇల్లు పరలోకాన్ని ఆకర్షించగలిగింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా.